హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ జాబు వివరాలు మీకు తీసుకురావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇంతకీ ఏమిచ్చాడు, ఇంతకీ ఎక్కడ వివరాలు అంటే, ఆంధ్రప్రదేశ్లో అలాగే కాకినాడ జిల్లాకు చెందినటువంటి సామర్లకోటలో ఉన్న భారతీయ విద్యా భవన్స్ ది డేకమ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ అని ఒకటి ఉంది. ఇది ఆనందపేటకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన స్కూల్. ఈ స్కూల్ కూడా చాలా మంచి పేరున్న స్కూల్. ఈ స్కూల్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్, అలాగే ప్రీ ప్రైమరీ, మిగతా వాటికి కూడా కొన్ని రకాల పోస్టులు అడగడం జరిగింది. వాటిలో మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్, వీటితో పాటుగా మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్, క్రాఫ్ట్ మరియు పీఈటీ పోస్టులు కూడా వీళ్ళు అడిగారు. దీనికి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకవేళ ఆర్ట్ క్రాఫ్ట్ అయితే కనుక బిఎఫ్ఏ ఆర్ డిఎఫ్ఏ ఆర్ టీటీసీ, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కానీ లేదా డిఎఫ్ఏ కానీ రెండు లేకపోయినట్లయితే డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ అయ్యి మంచి స్కిల్ ఉంటే వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి వాటితో పాటు 3 years మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇంగ్లీష్ మీడియం అయితే ఇంకా మంచిదని వీళ్ళు అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సామర్లకోటలో ఈ బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్లో మీరు ఎవరన్నా కనుక ఈ స్కూల్లో జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో మీకు నోటిఫికేషన్లో కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. ఆ డీటెయిల్లో వాళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది నోటిఫికేషన్ పడి 2 రోజులు అయ్యింది. దగ్గర 1 week లోపల వీళ్ళు అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. మీకు కనుక నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, గవర్నమెంట్ పోస్టులు అస్తమాటు తీయరు, కానీ గవర్నమెంట్ పోస్టులే కాకుండా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కనీసం జాబ్ చేసుకోవాలనుకున్న ఉద్దేశం ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే కొంతమంది టీటీసీ కానీ బిఎఫ్ఏ కానీ చేస్తారు. ట్రైనింగ్ పూర్తి కాకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఎవరు లేకపోతే ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ మీదే జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీలున్న వాళ్ళు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేటప్పటికి 18,000 నుంచి 25,000 లోపల ఈ స్కూల్ వాళ్ళు మిగతా వాళ్ళకి మిగతా బ్రాంచులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి వివరాలు అయితే కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, కాబట్టి మీరు పూర్తి వివరాలు అందులో కనుక్కోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మీకు కనుక ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లా ఉన్న మిత్రులకు కూడా తెలుస్తుంది. ఆ జిల్లాలో ఉన్న మీ మిత్రులు ఎవరైనా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంటే వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అందించండి. మరి ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు ఎక్కడ తీయడం లేదు అనుకునే కంటే
ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఎయిడెడ్ స్కూల్స్ కానీ ఇలాంటి దాంట్లో మనం జాబ్ చేసినట్టయితే తక్కువ జీతమైన రేపొద్దున మీరు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళేటప్పుడు ఈ స్కూల్ది మీకు ఎక్స్పీరియన్స్ కింద ఉపయోగపడుతుంది కాబట్టి వీలున్నంత మట్టికి ఇది ఉపయోగించుకోండి. మరి నేను ఈ సమాచారం మీకు చాలాసార్లు చెప్పాను. ఆర్ట్ క్రాఫ్ట్ కోసం లేదా ఆర్ట్ క్రాఫ్ట్ కోర్సు చేసి జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి మిత్రుల కోసం నేను ఈ వీడియోలు అందించడం జరుగుతుంది. నిజంగా కనుక ఈ వివరాలు మీకు ఉపయోగపడాయి అనుకుంటే మాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో మంచి వీడియోతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.